We all teach Anapanasati meditation. అందరూ మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి శ్వాస మీద ధ్యాస నిలపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస తీసుకునేటప్పుడు ఉచ్ఛ్వాసతో ఓంకారాన్ని, శ్వాస వదిలేటప్పుడు నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. శ్వాస తీసుకుంటూ ఓంకారాన్ని, శ్వాస వదులుతూ శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకోండి. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ నమః శివాయ. ఇలా ఒక 10 సార్లు చేయండి, 11 సార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ ఓం, శ్వాస వదులుతూ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఉచ్ఛ్వాస నిశ్వాస. మీరు సహజ సిద్ధంగా తీసుకుంటున్నటువంటి శ్వాసని మటుకే గమనించండి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ సహజ సిద్ధంగానే తీసుకోండి. కానీ దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాస బంధనము, శ్వాస దిగ్బంధనము, మళ్ళీ శ్వాస వదలడము, ఇలా మీ శ్వాసను మీరు కంట్రోల్ చేయకండి. మనసును, శరీరాన్ని తేలికపరుచుకోండి. సహజ సిద్ధమైనటువంటి శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ ఉండండి. శ్వాస తీసుకునేటప్పుడు ఓం, శ్వాస వదులుతూ నమః శివాయ. ఈ ఆనాపాన సతి ధ్యానం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస నిలిపి సంపూర్ణమైన విశ్వాసముతో, ఆత్మవిశ్వాసముతో మన సమస్యలన్నింటి నుండి, అనారోగ్యాల నుండి బయటకు వచ్చే అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియను ప్రారంభించుకుందాం మాస్టర్స్. మన ఈ ధ్యానానికి ఆది గురువైనటువంటి ఆ పరమశివుణ్ణి, పార్వతీమాతను, ప్రమదగణాలను, దేవగణాలను అందరినీ ఆహ్వానించుకుందాం. ముందుగా ఆ పరమశివుణ్ణి ఆహ్వానించుకుందాం. పరమేశ్వర, మహాదేవ, ఎంతో ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస నిలిపి మేము చేసుకునేటువంటి
ఈ కర్మ విపాక ప్రక్రియకు భక్తితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నందివాహనుడవై సర్పభూషణములతో త్రినేత్ర త్రిశూలధారివై మేము చేసుకునే ఈ కర్మ విపాక ప్రక్రియ ధ్యానానికి విచ్చేసి మమ్మల్ని కృతార్థులను చేయండి తండ్రి. ఆ పార్వతీమాతను కూడా ఆహ్వానించుకుంటాం. జగజ్జనని పార్వతీమాత, మేము చేసుకునే ఈ కర్మ విపాక ప్రక్రియకు భక్తితో మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము తల్లి. సింహవాహినివై ఓంకార స్వరూపిణివై ఈ సమస్త సృష్టికి మాతృస్వరూపిణివై మేము చేసుకునే ఈ కర్మ విపాక ధ్యాన ప్రక్రియకు దయచేసి విచ్చేయండి. ఈ జగత్తుకు మాతాపితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు మన ఈ ధ్యానానికి విచ్చేస్తూ ఉన్నారు. వారి వెంట విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతిదేవి, మానసాదేవి ఎంతో ఆదరంగా మనల్ని అనుగ్రహించేందుకు వారి వెంట ప్రమదగణాలు విచ్చేసి మన ఎదుటగా పార్వతీ పరమేశ్వరులు ధ్యాన స్థితిలో ధ్యాన ముద్రలతో ఆసీనులయ్యున్నట్టు మీ మనసులో మీ ఆత్మతో వారు సన్నిహితంగా మీ ధ్యానానికి మీ మనస్సుకి దగ్గరగా వారు ఆసీనులయ్యున్నట్టు వారి నుండి వెలువడుతున్నటువంటి తేజోవంతమైనటువంటి శక్తి తరంగాలు మిమ్మల్ని తాకుతున్నట్టు మన చుట్టూ సమస్త ప్రమదగణాలు వలయాకారంలో కూర్చొని వారి యొక్క శక్తులు కూడా మనకు కాంతి రూపంలో మనకు ఇస్తున్నట్టు భావించండి. వీరందరితో పాటు గరుడ వాహనముపై లక్ష్మీనారాయణులు, హంసవాహనముపై సరస్వతి బ్రహ్మలు వారు సైతము విచ్చేసి సమస్త ప్రబంధగణాలతో కూడా దేవగణాలు సైతము మన ఈ ధ్యానానికి విచ్చేసి వారి యొక్క ధ్యాన చైతన్య శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాం. సమస్త దేవ ప్రమద గణాల సమూహము మధ్యంలో మనము ఆసీనులమై వారి యొక్క చైతన్య శక్తిని స్వీకరిస్తూ మన చైతన్య శక్తిని వారి చైతన్య శక్తితో అనుసంధానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాం. వారి ద్వారా వస్తున్నటువంటి శక్తి తరంగాలన్నీ
బంగారపు వర్ణపు కాంతిలాగా మన దేహాన్ని మొత్తము ఆవరించి మన శరీరంలో సైతము శక్తి తరంగాలను రేపెత్తుతూ మన శరీరము సైతము బంగారపు వర్ణపు కాంతులతో మెరుస్తూ ఉంది. మన శరీరమే కాదు, మనం కూర్చున్నటువంటి ప్రాంతము, మనం కూర్చున్నటువంటి స్థలము, మన ఇల్లు మొత్తము ఈ బంగారపు వర్ణపు కాంతితో నిండిపోయి ఉంది. మన ఈ కర్మ విపాక ప్రక్రియకు సంకల్పం చెప్పుకుందాం మాస్టర్స్. నేను చెప్తున్నటువంటిది ప్రతి వాక్యాన్ని మీరు మీ మనస్సులో మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండండి. మహాదేవా, నేను అనే భావనతో, అహంకారముతో, కోపముతో, ద్వేషముతో, తెలిసి తెలియక గతంలో, గత జన్మలలో నేను చేసినటువంటి దుష్కర్మలకు నేను ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. మహాదేవా, నేను అనే భావనతో, అహంకారముతో, కోపముతో, ద్వేషముతో గతంలో కానీ, గత జన్మలలో కానీ ఎవరికైనా, ఎవరి పట్లైనా నేను ఎటువంటి దుష్కర్మలైనా తెలిసి తెలియక చేసి ఉంటే వారందరికీ మీ సమక్షంలో పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను మహాదేవా. వారి పట్ల నేను చేసినటువంటి దుష్కర్మలకు నేను ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. ఒక్క నిమిషం పాటు మీరు ఎవరికైనా తెలిసి తెలియక వారి పట్ల అమర్యాదగాను, ఆవేశంతో మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ వారి పట్ల ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉంటే వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకోండి. మహాదేవా, నేను చేసిన అన్ని దుష్కర్మలకు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఆ దుష్కర్మలన్నింటికీ
నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. ఒక్క అవకాశము ఇవ్వండి మహాదేవా. ధ్యానము ద్వారా వచ్చినటువంటి జ్ఞానముతో పరిపక్వత చెంది ఉన్నాను మహాదేవా. ఇక మీదట పరివర్తనతో ఉంటానని, ఎటువంటి దుష్కర్మలకు పాల్పడనని మీకు మాటిస్తున్నాను మహాదేవా. ఒక్క అవకాశము ఇవ్వండి మహాదేవా. మహాదేవా, తెలిసి తెలియక అజ్ఞానముతో అవివేకముతో నేను చేసినటువంటి దుష్కర్మలకు నన్ను క్షమించి నా యందు దయతో కరుణతో నేను చేసినటువంటి దుష్కర్మలను విపాకం చేయండి మహాదేవా. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. అందరూ మనసారా ఆ మహాదేవుణ్ణి తెలిసి తెలియక మీరు చేసినటువంటి దుష్కర్మలకు క్షమించమని ప్రాధేయపడండి. తల్లి పార్వతీమాత గతంలో గత జన్మలలో తెలిసి తెలియక ప్రకృతి పట్ల, ప్రకృతిలోని సమస్త జీవకోటి పట్ల ఈ అనంత విశ్వంలోని జీవాత్మల పట్ల తెలిసి తెలియక నేను ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉంటే మీ సమక్షంలో ప్రకృతికి, ప్రకృతిలోని సమస్త జీవకోటికి పశ్చాత్తాప హృదయంతో వాటన్నింటికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను పార్వతీమాత. ప్రకృతి పట్ల, ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి పట్ల తెలిసి తెలియక ఏదో ఒక హాని కానీ దుష్కర్మలైనా చేసి ఉంటాం. వాటన్నింటికి ఈ సమస్త ప్రకృతికి మూల స్వరూపమైనటువంటి ఆ పార్వతీమాతకు
మీ యొక్క క్షమాపణలు తెలియజేయండి. పరమేశ్వర, తెలిసి తెలియక నా పట్ల ఎవరైనా ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉంటే వారందరినీ నేను హృదయపూర్వకంగా క్షమించేస్తున్నాను మహాదేవా. మహాదేవా, నా పట్ల వారు చేసినటువంటి దుష్కర్మలు నా యొక్క కర్మ ఫలితానుభవంగా నేను భావిస్తున్నాను. వారు నా కర్మ ఫలితానుసారమే నాకు ఆ బాధలు ఇచ్చారని భావనిస్తున్నాను. వారు నాకిచ్చిన బాధలను నేను శిక్షగా కాకుండా శిక్షణగా భావిస్తున్నాను. అందుకు నాకు ఈ శిక్షణనిచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్వతీమాత, ఈ సమస్త సృష్టి నాకు ఇచ్చినటువంటి అన్ని నా అవసరాలకు సంబంధించి ఇచ్చిన ప్రతి ఒక్క దానికి, ఈ ప్రకృతికి, ప్రకృతిలోని సమస్త జీవకోటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పార్వతీమాత. ఈ సమస్త ప్రకృతికి, ప్రకృతిలోని సమస్త జీవకోటికి కృతజ్ఞతలు తెలుపుకోండి. తల్లి మానసాదేవి, అస్తిక మహాముని, తెలిసి తెలియక గతంలో కానీ గత జన్మలలో కానీ నేను కానీ నా పూర్వీకులు కానీ సర్పముల పట్ల, సర్పజాతి పట్ల తెలిసి తెలియక ఎటువంటి హాని అయినా చేసి ఉన్నా సర్పములకు, సర్పజాతికి ఎటువంటి హాని తలపెట్టి ఆలోచన చేసి ఉన్నా వారందరి తరపున సర్పములకు, సర్పజాతికి నేను పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి.
అనంత విశ్వమా, ఓ విశ్వశక్తి, తెలిసి తెలియక సర్పముల పట్ల, సర్పజాతి పట్ల గతంలో నేను కాని నా పూర్వీకులు కాని ఎటువంటి హాని అయినా తలపెట్టి ఉన్నా, ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉన్నా పశ్చాత్తాప హృదయంతో మానసాదేవి సమక్షంలో హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను. తల్లి మానసాదేవి సర్పముల పట్ల కాని, సర్పజాతి పట్ల కాని ఇక ఎప్పుడు ఎటువంటి దుష్కర్మలు చేయనని, సర్పముల పట్ల, సర్పజాతి పట్ల భక్తి భావనతోనే ఉంటానని మీకు మాటిస్తున్నాను తల్లి. అందరూ మానసాదేవిని తెలిసి తెలియక మనం కానీ మన పూర్వీకులు కానీ ఎవరన్నా సర్పదోషాలు చేసి ఉంటే వారందరి తరపున మనము క్షమాపణలు తెలుపుకుందాం. మహాదేవా, గతంలో గాని గత జన్మలలో కాని మా గురువు గారుల పట్ల మనస, వాచ, కర్మన ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉన్నా, వారితో అమర్యాదగా నడుచుకుని ఉన్నా, సమస్త గురు మండలానికి, గురు పరంపరకు, సమస్త గురువులకు హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను మహాదేవా. జీవిత పర్యంతము చిన్నప్పుడు తెలిసి తెలియక మన తల్లిదండ్రులతో సంభాషించినట్లే మన గురువులను కూడా సంబోధించుంటాం, సంభాషించి ఉంటాం. తెలిసి తెలియక మన గురువులని మాట ద్వారానో చేతల ద్వారానో వారిని ఇబ్బంది పెట్టి ఉంటాం. మహాదేవా, నా దుష్కర్మలు ఉన్నా నా యందు వాత్సల్యముతో, దయతో నాకు ఉన్నత విద్యలను నేర్పినటువంటి నా గురువులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మహాదేవా. గతంలో కానీ గత జన్మలలో కానీ
స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ గురువులని ఆట పట్టించేందుకు కొన్ని మాటలని ఉంటాం. వారందరికీ మనం తెలిసి తెలియక ఆలోచనలతో కానీ మనస్సు ద్వారా కానీ మాటలతో కానీ ఎటువంటి ఇబ్బంది అయినా కలిగించి ఉన్నా, వారి పట్ల అమర్యాదగా నడుచుకొని ఉన్నా వారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారందరికీ క్షమాపణలు తెలుపుకోండి. మహాదేవా, మీ ఆజ్ఞానుసారము నడుచుకునేటువంటి పితృలోకంలో ఉన్నటువంటి మా పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని తెలిసి తెలియక గతంలో కానీ గత జన్మలలో కానీ మా పితృదేవతలు, మా పూర్వీకులు ఎవరైనా సరే వారి పట్ల తెలిసి తెలియక నేను ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉన్నా, వారి పట్ల అమర్యాదగా నడుచుకుని ఉన్నా వారందరికీ పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను మహాదేవా. మనసునంతా నిర్మలంగా చేసుకోండి మాస్టర్స్. మహాదేవా, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మా పూర్వీకులు ఎంతో అందమైన తేజోవంతమైన ఈ దేహాన్ని నాకు ఇచ్చి నా కర్మ ఫలితానుసారం నా జీవనం సాగించి నా కర్మలను విచ్ఛేదనం చేసుకునేటువంటి మార్గాన్ని చూపి ఈ దేహాన్ని నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా పూర్వీకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మహాదేవా. హృదయపూర్వకంగా మన తల్లిదండ్రులకి, వారికి కృతజ్ఞతలు తెలుపుకోండి. నందీశ్వర, గరుడ, తెలిసి తెలియక గతంలో కానీ గత జన్మలలో కానీ ఈ ప్రకృతిలోని పశుపక్షాదుల పట్ల నేను ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉంటే
పశ్చాత్తాప హృదయంతో వాటన్నింటికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను నందీశ్వర. గరుడ్మంత. మన జీవనంలో తెలిసి తెలియక శునకాలను అంటే కుక్కలను కానీ, కోతులను కానీ, కప్పను కానీ, తొండను కానీ, దేనినైనా సరే, పశుపక్షాదులు, ఆవుకి కానీ, ఎద్దుకి కానీ, పావురానికి కానీ, కాకికి కానీ, ఇలా ఏ పక్షులకైనా సరే హాని కలిగించి ఉన్నా వాటన్నింటికి హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకోండి. మన భూమాతకు నిద్ర లేసినప్పటి నుంచి మనల్ని మోస్తున్నటువంటి భూమాత పాదరక్షకులతో గుడిలోకి వెళ్ళము, పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్తాము. మనం వెళ్ళే ప్రాంతాన్ని అంత పవిత్రంగా చూస్తున్నప్పుడు నిత్యము మనల్ని మోస్తున్నటువంటి ఆ భూమాతకు ఎంత కష్టాన్ని కలిగించి ఉంటాం. తల్లి భూమాత తెలిసి తెలియక భూచరాతులన్నిటికీ ఎటువంటి హాని అయినా తలపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. పంచభూతములారా, మనసా వాచా కర్మణ మీ పట్ల నేను ఎటువంటి దుష్కర్మలైనా చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. పంచభూతములారా, భూమాత ఈ భూమి మీద నన్ను మోస్తున్నందుకు తల్లి భూమాత హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పంచభూతములారా, నా జీవిత పర్యంతము నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీ యొక్క శక్తుల ద్వారా నాకు దాన్ని ప్రాప్తి పొందేందుకు దోహదపడుతున్నందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహాదేవ, పార్వతీమాత, మానసాదేవి, గురుదేవులారా, భూమాత, పంచభూతములారా, తెలిసి తెలియక నేను చేసినటువంటి దుష్కర్మలకు పశ్చాత్తాప హృదయంతో మీ అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నాను. దయచేసి నా కర్మలను విపాకం చేయండి.
ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. అందరూ ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా శ్వాస మీదనే ధ్యాస నిలిపి ధ్యానాన్ని చేయండి. ఇంకా మనము సమస్త ప్రమదగణాలు, దేవగణాలు, త్రిమూర్తులు, త్రిశక్తులు ఆసీనులై వారి చైతన్య శక్తిని కాంతి రూపంలో మనకు ఇస్తూ, మనం ఆ శక్తిని తీసుకుంటూ మన ధ్యాన శక్తిని పెంచుకునేటువంటి స్థితిలో ఉన్నాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి మాస్టర్స్. అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నాం. సమస్త దైవిక శక్తుల నుంచి వారి చైతన్య శక్తి యొక్క కాంతి మన మీద ప్రసరింప చేస్తూ ఉన్నారు. మన చైతన్య శక్తిని వారి చైతన్య శక్తితో అనుసంధానం చేసుకొని ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. దయచేసి ఎవరు కళ్ళు తెరవకండి. అద్భుతమైన ధ్యాన స్థితి. మన ప్రార్థనలను మన్నించి మన ఈ కర్మ విపాక ప్రక్రియకు, ఈ కర్మ విపాక ప్రక్రియ తర్వాత చేసుకున్న ధ్యానానికి వారి చైతన్య శక్తిని మన చైతన్య శక్తితో అనుసంధానింపచేసి ఈ కర్మ విపాక ప్రక్రియలో ప్రతి ఒక్కరికి క్షమాగుణంతో క్షమ అడగడము, క్షమ ఇవ్వడము,
కృతజ్ఞతాభావంతో వారు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు సమస్త దేవతలకు, ప్రమదగణాలకు, దేవగణాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని తిరిగి వారి వారి స్థానాలకు వెళ్ళవలసిందిగా ప్రార్థిద్దాం మాస్టర్స్. శాంతి శాంతి శాంతి. మెల్లగా ధ్యానం నుండి బయటకు వద్దాం మాస్టర్స్. 5 4 3 2 1 0. అందరూ మీ చేతి వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. అరిచేతిని చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి మాస్టర్స్.